గత 4-5 రోజులుగా తీవ్ర సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండ్ సిఐ నాగరాజ్ను తాజాగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. సింగ్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ సిఐ నాగరాజు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. భారీ భద్రత మధ్య కమాండ్ కంట్రోల్ రూమ్కు అతనిని సిట్ అధికారులు తరలించారు. నాగరాజ్ను స్వయంగా సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ విచారిస్తున్నారు. అంతేకాకుండా నాగరాజు స్టేట్మెంట్ను వీడియో రికార్డులు చేస్తున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం నాగరాజు ఇవ్వబోయే వాగ్మూలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఏదైతే సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏదైతే లంక పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా అటు ఏదైతే సంబంధించినటువంటి సిట్ అధికారులు సిట్ వేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి సిట్ అధికారులు ఏదైతే సిఐ నాగరాజు ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. సింగ్ నగర్లో ఉన్నటువంటి నాగరాజు ఇంటికి చేరుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి నాగరాజు అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అయితే అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అడ్డుకున్నప్పటికీ కూడా భారీ భద్రత బలగాల నేపథ్యంలో సిట్ అధికారులు నాగరాజును అయితే అదుపులోకి తీసుకొని ఏదైతే స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ విచారణకైతే హాజరుపరిచారు. మరి ఏదైతే సిట్ అధికారులు అయితే సిఐ నాగరాజును అయితే విచారిస్తున్నారు. కొన్ని అంశాలు ఏదైతే మనం చూసుకున్నట్లయితే దాదాపు అక్కడ ఏదైతే కృష్ణా లంకకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాయం కావడము, అదే మే 1 నుండి జూన్ 1 వరకు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మాయమైంది. ఈ నేపథ్యంలో అనేక విషయాలపైన సిట్ అధికారులు అయితే నాగరాజును విచారించనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు చూసుకున్నట్లయితే ఏదైతే సిఐ నాగరాజును సిట్ బృందము ఏదైతే విచారిస్తుంది, సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఈ విచారణ అయితే జరుగుతుంది. దీనికి కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో భాగంగా అటు పశ్చిమ గోదావరి డిస్టిక్ ఎస్పీ కావచ్చు, అట్లనే అల్లూరి సీతారామరాజు ఎస్పీ కావచ్చు, అట్లనే బాపట్ల ఎస్పీ ఈ కమిటీలో బృంద సభ్యులుగా ఉన్నారు. అటు వీడియో రికార్డు ఆధారంగా సిట్ విచారణ అయితే కొనసాగుతూ ఉన్నది. మరి నాగరాజు ఏం చెప్తాడు అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒకవైపు చూసుకున్నట్లయితే మే 9 నాగరాజుకు సంబంధించినటువంటి ఏదైతే సాయి కృష్ణ రౌడీ సీటర్ సాయి కృష్ణ పైన మే 9 కృష్ణాలంకలో ఉన్నటువంటి పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వెంటనే తన తల్లి ఆ కృష్ణాలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో సిఐ నాగరాజు పైన అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే కొంత ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్ల కింద సిఐ నాగరాజు పైన కేసు కావడము, ఆ తర్వాత ఆ కేసును అసలు ఎక్కడైతే సాయి కృష్ణ దొరకపోవడంతో సిట్ అధికారులు కూడా ప్రత్యేక సిట్ ఏదైతే పోలీస్ అధికారులు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. మరి అటు సిఐ నాగరాజు ఏదైతే విధుల నుంచి తొలగించినప్పుడు కూడా మరి నాగరాజు ఏం చెప్తాడు అని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. మరి సిట్ అధికారులు అయితే ఈరోజు సాయంత్రం వరకు విచారించనున్నారు. మరి నాగరాజు ఎలాంటి వాగ్మూలం ఇస్తాడు అనే దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. వికాస్, థ్యాంక్ యూ లెనిన్.